Good morning, students. This is the problem which is going to discuss today. Look at the problem. A selling price per unit 150 rupees, a variable cost per unit 90 rupees, and fixed cost is 6 lakh rupees. Okay. From this data, we have to calculate A. What will be the selling price per unit if the break-even point is 8,000 units? B. Compute the sales required to earn a profit of 2,20,000 rupees. Right? Selling price is 150 rupees per unit, right? And variable cost is 90 rupees per unit. And fixed cost is okay, complete fixed cost ఎంత ఉందంటే టోటల్ గా ఇది నాట్ పర్ యూనిట్ టోటల్ గా 6 lakh rupees ఉంది. దీని నుండి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా? ఏ వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయమను. అది ఎప్పుడు? ఇఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇస్ 8,000 యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ 8,000 యూనిట్స్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ మన క్వశ్చన్ లో సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు 150 రూపీస్ ఇచ్చిండు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చిండు 90 రూపీస్, రైట్? ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చిండు, అది సపరేట్. కానీ ఇక్కడ మనకు ఇఫ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇస్ 8,000 యూనిట్స్ అని చెప్పాడు. అంటే ఎక్కడైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ 8,000 రూపీస్ ఉంటుందో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఈ సెల్లింగ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలుసు సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అని చెప్పింది. దాంట్లో ఏముంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, వీటిని యాడ్ చేస్తే, అంటే ఈ మూడు ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది, రైట్? మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ రావాలంటే మనకు వేరియబుల్ కాస్ట్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ లో చూడండి, మనకు వేరియబుల్ కాస్ట్ ఉంది. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది మన క్వశ్చన్ లో మనకు వేరియబుల్ కాస్ట్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది. వేరియబుల్ కాస్ట్ ఈస్ 90 రూపీస్. ఈ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఉంది. మనకి ఇంకేం కావాలా? ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఉంది, దాన్ని 90 రూపీస్ వేసుకుంటాం. ఓకేనా? 90 రూపీస్ వేరియబుల్ కాస్ట్ వేసుకుంటాం పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రావాలి ఇక మనకు. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కావాలా, ప్రాఫిట్ పర్ యూనిట్ కావాలా? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఉంటుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలా, ప్రాఫిట్ పర్ యూనిట్ ఎంత ఉంటుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలా. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మాకు 90 రూపీస్ ఉంది కదా, ఈ 90 రూపీస్ ని యాడ్ చేసినాం అనుకో, దెన్ వి విల్ గెట్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అని చెప్పినాం కదా. దీంట్లో మనకు సెల్లింగ్ ప్రైస్ రావాలనుకుంటే ఇంకో విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేసినాం అనుకో, దెన్ వి విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకేనా? అయితే ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే ఎలా వస్తుంది మనకు? ఇంతకుముందు చెప్పినాం, ద కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తే మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. లేకపోతే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే వస్తుంది కదా. లేకపోతే ప్రాఫిట్ పర్ యూనిట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, దెన్ వి విల్ గెట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, రైట్? ఇక్కడ మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ప్లస్ ప్రాఫిట్ పర్ యూనిట్. ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది, రైట్? ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనం ఫైండ్ అవుట్ చేసినాం అనుకోండి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేసి
మనకి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకేనా, అకార్డింగ్ టు కండిషన్ ఏ. సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయాలా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలా. ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఫార్ములా ఉందని గుర్తుపెట్టుకోండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ is equal to ఎక్కడ ఏ దాని కోసం ఫైండ్ అవుట్ చేయాలా, if the break even point is 8,000 units. కాబట్టి ఆ కండిషన్ ప్రకారం చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ is equal to fixed cost divided by break even point. Right, break even point. The contribution per unit రావాలంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. సో మనకు ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, క్వశ్చన్ లో ఉందా ఫిక్స్డ్ కాస్ట్? మనకు ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ మనకు 6 lakh rupees ఉంది. ఓకేనా, 6 lakh rupees divided by break even point in units, right? break even point in units ఎంత ఉంది? మన break even point units ఎంత ఉన్నాయి? 8,000 units ఉన్నాయి, రైట్? 8,000 units ఉన్నాయి. ఇప్పుడు 6 lakhs డివైడెడ్ బై 8,000 units చేసినాం అనుకోండి, మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది వస్తుంది. చేయండి ఒకసారి, 6 lakhs డివైడెడ్ బై 8,000 ఎంత వస్తుంది మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? 75 రూపీస్ వస్తుంది. దిస్ ఇస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ప్రకారం సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేసినాం అనుకోండి, దెన్ we will get the selling price per unit, right? So selling price per unit is equal to contribution per unit plus variable cost per unit. రైట్, మనకి ఇప్పుడు ఉంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంది ఇక్కడ, తర్వాత వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా మనకు ఉంది. ఎంత కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్? మనకు ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినాం మనం, ఇది 75 రూపీస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఎలా వచ్చింది 75 రూపీస్? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్ చేసినాం. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్ 6 lakhs ఉంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ 8,000 ఉంది, 75 రూపీస్ మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 75 రూపీస్ when the break even sales is 8,000 units. So contribution per unit is 75 rupees plus variable cost ఎంత ఉంది మనకి ఇక్కడ? 90 rupees ఉంది. 75 plus 90 rupees is equal to 165 rupees. What is this 165 rupees? This 165 rupees is the selling price per unit. ఓకేనా, మనం సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ గా క్యాలిక్యులేట్ చేసినాం. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్? ఓకే, what will be the selling price per unit if the break even point is 8,000 units? break even point 8,000 units ఉన్నప్పుడు the selling price per unit is 165 rupees. ఓకే, 165 rupees. 165 rupees ఎలా వచ్చింది మనకు? 165 rupees ఎట్లా వచ్చిందంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎట్లా వచ్చింది? అంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ చేస్తే మన కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చింది. ఇది కండిషన్ ఏ ప్రకారం దిస్ 165 rupees ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, when the break even point is 8,000 units. break even point 8,000 units ఉన్నప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ 165 rupees, right? then next b మనకి ఏమన్నాడు?
బి ఏమన్నాడు చూడండి, బి మన కండిషన్ బి, compute the required sales required to earn a profit of 2,20,000 rupees. 2,20,000 rupees profit earn చేయాలన్నప్పుడు 2,20,000 rupees profit earn చేయాలన్నప్పుడు మనకు ఎంత సేల్స్ ఉండాలి, అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 2,20,000 ప్రాఫిట్ ఉన్నాడు. ఈ 2,20,000 రూపీస్ ప్రాఫిట్ అంటే ఇదేంటి? దిస్ ఇస్ డిజైర్డ్ ప్రాఫిట్. 2,20,000 డిజైర్డ్ ప్రాఫిట్ మనం అనుకుంటున్నాం. ఎస్, మనం 2,20,000 రూపీస్ ప్రాఫిట్ తీసుకోవాలి. మరి అంత ప్రాఫిట్ తీసుకోవాలంటే ఎంత సేల్స్ చేస్తే వస్తుంది మనకి ప్రాఫిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ 2,20,000 అనేది డిజైర్డ్ ప్రాఫిట్ అనుకుంటున్నాం, భవిష్యత్తును సాధించాలి, మనం దాన్ని ఆ ప్రాఫిట్ అర్న్ చేయాలనుకుంటున్నాం. ఫ్యూచర్ లో ఆ 220,000 రూపీస్ ప్రాఫిట్ అర్న్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి ఎంత సేల్స్ చేస్తే అంత ప్రాఫిట్ అర్న్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. సేల్స్ ఇస్ ఈక్వల్ అంటే రిక్వైర్డ్ ప్రాఫిట్ అర్న్ చేయడం కోసం సేల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో డిస్కస్ చేసినాం. ఓకే, ఏంటి? ద సేల్స్ ఇస్ ఈక్వల్ టు అంటే సేల్స్ ఇస్ ఈక్వల్ టు fixed cost. Sales is equal to fixed cost plus desired profit divided by PV ratio. Right, divided by PV ratio. ఇది మనకు ఫార్ములా. దేనికోసం ఈ ఫార్ములా? డిజైర్డ్ ప్రాఫిట్ దగ్గర సేల్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కోసం. మనకు ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. ఎంత ఉంది ఫిక్స్డ్ కాస్ట్? 6 lakh రూపీస్ ఉంది. డిజైర్డ్ ప్రాఫిట్ మనకు ఉంది ఇక్కడ కండిషన్ లో ఇచ్చిన. ఎంత డిజైర్డ్ ప్రాఫిట్ అనుకుంటున్నాం? 2,20,000 రూపీస్ డిజైర్డ్ ప్రాఫిట్ అనుకుంటున్నాం. అంటే మనకు ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, తర్వాత డిజైర్డ్ ప్రాఫిట్ ఉంది. మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఏంటి? ఇప్పుడు ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది పివి రేషియో. పివి రేషియో క్యాలిక్యులేట్ చేసినాం అనుకో, దాన్ని అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే మనకు వాల్యూ వచ్చేస్తుంది. సో PV ratio is equal to మనకు తెలుసు PV ratio ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫటాఫట్ చేసేస్తారు ఇప్పుడు మీరు. రైట్, the PV ratio is equal to what? PV ratio contribution divided by sales into 100 చేస్తే మనకు PV ratio వస్తుంది. What is the contribution? Right, the contribution is equal to sales minus variable cost. Sales ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ? 150 రూపీస్ పర్ యూనిట్. రైట్, ఇక్కడ 150 రూపీస్ పర్ యూనిట్ ఉంది. ఓకేనా? దెన్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది? 90 రూపీస్ ఉంది. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకేనా? కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది మనకంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఆల్రెడీ ఆ ఫార్ములా మీకు నోటెడ్ ఉంది, మళ్ళీ ఒకసారి రాద్దాం. ఓకేనా? కాంట్రిబ్యూషన్ is equal to contribution per unit, right? Contribution per unit. Okay, contribution per unit is equal to selling price per unit minus selling price per unit minus variable cost per unit. Selling price per unit minus variable cost per unit చేసినాం అనుకోండి, then we will get a contribution per unit. Okay, contribution per unit అని రాయలేదు, స్పేస్ ప్రాబ్లం ఉంది కాబట్టి. What is the selling price? 150. What is the variable cost? 90 rupees. What is the contribution per unit? 60 rupees. Contribution per unit is 60 rupees. ఇప్పుడు PV ratio చేస్తాము. Right? The PV ratio is equal to contribution by sales into 100. Contribution ఎంత చెప్పండి? Right? PV ratio is equal to contribution by sales into 100. This is the contribution 60 rupees. Sales ఎంత ఉన్నాయి మన క్వశ్చన్ లో? 150 rupees into 100 చేస్తే మనకు ఏమొస్తుంది? PV ratio. Right? PV ratio is equal to
ఎంత PV రేషియో ఇప్పుడు మనకు 60 divided by 150 into 100, that is 40%. 40%. అంటే మనం ఇక్కడ ఈ 100 తో మల్టిప్లై చేసినాం కాబట్టి 40% వచ్చింది. ఒకవేళ 100 తో మల్టిప్లై చేయకపోతే ఎంత వస్తుంది? 0.4 వస్తుంది PV రేషియో, రైట్? కొందరు 0.4 అంటారు, దానికి ఏంటో 100 చేస్తే ఓకే, నో ప్రాబ్లం, రైట్? ఇది 40% ఆర్ 0.4%, రైట్? ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం, రైట్? సేల్స్ కావాలిగా మనకు, రైట్? ఇక్కడ ఇది మన ఫార్ములా బి, సేల్స్ కావాలి కాబట్టి సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సేల్స్ is equal to 1 minute. Okay, sales is equal to fixed cost plus desired profit. What is the fixed cost? 6 lakhs. 6 lakhs plus the desired profit is 2,20,000 rupees. 2,20,000 rupees divided by PV ratio. ఎంత వచ్చింది మనకు PV ratio? 40% వచ్చింది. 40% వచ్చింది కాబట్టి ఇంటూ 100 చేయాలా, ఓకేనా? లేకపోతే మనం 0.4 వేసుకున్నాం అనుకోండి, ఇంటూ 100 చేయవలసినటువంటి అవసరం లేదు. దెన్ is equal to 6 lakhs plus 2,20,000, that is 8,20,000. 8,20,000 divided by 40 into 100 చేయండి. మనకు చేస్తే సేల్స్, రిక్వైర్డ్ సేల్స్ అనేటివి వస్తాయి. 8,20,000 divided by 40 into 100 divided by 40 into 100 ఎంత వస్తుంది? 20,50,000, right? 20,50,000 rupees వస్తుంది. This is required sales. This 2 lakhs, sorry, this 20 lakhs and 50,000 అంటే ఏంటి? మనకు desired sales. ఇక్కడ కండిషన్ బి ప్రకారం మనకి ఏమంటుంది ఇక్కడ? కంప్యూట్ ద సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ అ ప్రాఫిట్ ఆఫ్ 220,000. ఈ 220,000 ప్రాఫిట్ ఎర్న్ చేయాలంటే మనం ఏం చేయాలా? సేల్స్ ఎంత అవసరమో, ఎంత రిక్వైర్డ్ సేల్స్ ఎంత ఉంది, ఓకే, ఆ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసాం. ఇప్పుడు రిక్వైర్డ్ సేల్స్ ఎంత? 20,50,000 సేల్స్ చేస్తే మనం 2,20,000 రూపీస్ ప్రాఫిట్ ని ఎర్న్ చేస్తాం, రైట్? కండిషన్ ఏంటి? ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అడిగిండు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ when the break-even point is 8,000 units, right? If the break-even point is 8,000 units అన్నట్టు కాబట్టి అప్పుడు అంటే break-even point 8,000 units ఉన్నప్పుడు నా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అంటే 165 rupees, right? So this is the solution, complete solution for this question, and we will discuss the remaining problems the upcoming classes.